నమస్తే అండి. నా పేరు డాక్టర్ భవ్య బాయన, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్, గచ్చిబౌలి. సో, ఈ కేస్ సినారియో ఏంటి అంటే, ఒక పేషెంట్ ఊరు నుంచి వచ్చారు. సీఏ సర్విక్స్ అంటే గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్. సో, ఆ క్యాన్సర్ ఉన్న పేషెంట్‌కి ఏమైందంటే రేడియేషన్, మీకు ట్రీట్మెంట్ రేడియేషన్ అని చెప్పి పంపించారు. సో, ఆవిడ చాలా హాస్పిటల్స్ తిరిగారు. ఒక నెల నుంచి రేడియేషన్ ఇప్పించుకోకుండా మల్టిపుల్ డాక్టర్స్ దగ్గర ఒపీనియన్ తీసుకుంటూ మళ్ళీ నా దగ్గరికి కూడా వచ్చారు హైదరాబాద్‌కి. మేడం నాకు సర్జరీ చేసేయండి, ఏదో ఒకటి చేసి సర్జరీ చేసేయండి, రేడియేషన్ వద్దు అని అంటారు. ఎందుకమ్మా నీకు రేడియేషనే కరెక్ట్ ట్రీట్మెంట్ కదా, మరి రేడియేషన్ వద్దు అని ఎందుకు అంటున్నావు అని అంటే భయపడుతుంది. మేడం మా ఊర్లో అంతా దానికి చాలా ఇబ్బంది పడతామంటారు, నాకు అది వద్దు మేడం అది ఇది అని చెప్తున్నారు. సో బేసికల్లీ మేమండం కూడా చాలామందికి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి రేడియోథెరపీకి వెళ్ళండి అన్నప్పుడు ఏం చేస్తామంటే అర్థం కాదు. రేడియోథెరపీకి వెళ్ళండి అంటే ఆ వర్డ్ ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ రేడియేషన్ అన్న వెంటనే సగం మంది భయపడిపోతారు. అండ్ ఇంకొకటి రేడియేషన్‌ని మనం ఇస్తున్నాము అంటే మరి అది భయానికి కొంచెం గురి చేస్తూ ఉంటుంది. మేము ఆ రేడియేషన్ అనేవాడు చాలామందికి అర్థం కూడా కాదు. సో దానివల్ల కామన్ లాంగ్వేజ్‌లో కామన్ స్లాంగ్ ఏమైపోయిందంటే కరెంట్ ట్రీట్మెంట్‌కెళ్ళండమ్మా, కరెంట్ ట్రీట్మెంట్‌కెళ్ళండమ్మా. ఈ కరెంట్ అనే వర్డ్ వాడే వరకు చాలామంది ఏమనుకుంటున్నారంటే కరెంట్ షాక్ ఇస్తారేమో. అంటే ఇప్పుడు మనం టీవీలో అట్లా ఇప్పుడు ఎవరు ఇవ్వట్లేదు కానీ వాటిలో షాకే అనుకోండి, బాగా ఎలక్ట్రోక్యూలేట్ అయిపోయి మనం ఇలా కొట్టుకొని అంత ఇబ్బంది కలిగిద్దేమో అని ఆ వర్డే మీ బ్రెయిన్‌లో ఒక అంటే ఇట్ విల్ రికలెక్ట్ ఆల్ ద మెమరీస్. కరెంట్ షాక్ తగిలిన మెమరీస్, కరెంట్‌కి సంబంధించిన మెమరీస్ అన్నీ రికలెక్ట్ చేసుకుంటారు. సో ఈ వర్డ్ వల్ల చాలా కన్‌ఫ్యూజన్ వచ్చి చాలామంది ఏం చేస్తున్నారంటే నిజంగా రేడియోథెరపీ అవసరమైనప్పుడు కూడా రేడియోథెరపీ అనేది తీసుకోకుండా అవాయిడ్ చేయడం, రేడియోథెరపీ అని చెప్పిన ఆ ట్రీట్మెంట్ తీసుకోకుండా చాలా రోజులు పోస్ట్‌పోన్ చేసి క్యాన్సర్‌ని పెంచేసుకోవడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. సో మనం ఫస్ట్ రేడియోథెరపీ అంటే ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. రేడియోథెరపీ అంటే ఏంటి అని చెప్పాలి అంటే మీకు లేమన్ టర్మ్స్‌లో ఎక్స్‌రే. ఇప్పుడు మీరు గానీ, మీ ఇంట్లో గానీ, మీ వాళ్ళు గానీ ఎప్పుడో ఒక దగ్గో, జలుబో వచ్చినప్పుడు, లేదంటే మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు, లేదంటే కింద పడ్డారు, చెయ్యి ఇరిగింది. ప్రతిదానికి ఏం చేస్తారు? ఒక ఎక్స్‌రే కొట్టిస్తారు. ఆ ఎక్స్‌రేలో ఏంటి ఇమేజ్‌లో మనం ఏం జరుగుతుందనేది లోపల చూస్తాం. బాడీ లోపల ఏం జరుగుతుందనేది మనకు బయటికి కనిపిస్తది. సో రేడియేషన్ ఆ ఎక్స్‌రేస్ అలా పెనిట్రేట్ చేస్తాయి. ఇవే ఎక్స్‌రేస్‌ని ఇంకొంచెం పవర్‌ఫుల్‌గా తయారు చేస్తారు రేడియోథెరపీలో. సేమ్ ఎక్స్‌రేస్ ఇంకొంచెం పవర్‌ఫుల్‌గా. ఆ పవర్‌ఫుల్‌గా తయారు చేయడంతో ఏంటి అంటే అవి లోపలికెళ్ళి క్యాన్సర్ కణాలని కూడా చంపేస్తాయి. ఎట్ ద సేమ్ టైమ్ మనం ఎక్కడ చంపాలి అనేది ఇమేజింగ్ కూడా కదా చూసుకుంటూ చంపేయొచ్చు. సో ఈ రేడియేషన్ థెరపీ అనేది ఎవరికి అవసరం? చాలా మటుకు క్యాన్సర్ ట్రీట్మెంట్ అంతా నేను ఎప్పటినుంచో చెప్తానంటే మల్టీ డిసిప్లినరీ ట్రీట్మెంట్. అంటే నేను ఒక సర్జన్ కింద నేను ఆపరేషన్ చేస్తాను. కంటికి కనిపించని కణాలు దగ్గరలో ఉంటే రేడియేషన్ ఇచ్చి ఆ ఎక్స్‌రే బీమ్స్ ఇచ్చి వాటిని చంపేయడం రేడియేషన్ థెరపిస్ట్ రోల్ ఉంటుంది. లేదు బ్లడ్‌లో ఇంకెక్కడికో స్ప్రెడ్ అయినాయి. రేడియేషన్ బాడీ మొత్తం ఇవ్వరు, ఇంకెక్కడికో స్ప్రెడ్ అయినాయి. సో బ్లడ్‌లో ఇంజెక్షన్స్, కీమోథెరపీ ఇచ్చి కీమోథెరపీ, మెడికల్ ఆంకాలజిస్ట్ రోల్, ఇవన్నీ మల్టీ డిసిప్లినరీ ట్రీట్మెంట్ ఉంటుంది. సో రేడియేషన్ థెరపీ అనేది చాలా మటుకు హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ కానీ, రొమ్ము బ్రెస్ట్ క్యాన్సర్‌లో కానీ, సర్వైకల్ గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్‌లో కానీ, రెక్టల్ క్యాన్సర్స్ అంటారు పెద్ద పేగు కింద భాగంలో క్యాన్సర్స్ కానీ, వీటిలన్నిటిలో రేడియేషన్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. అండ్ మోస్ట్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్. వీటిని ఎలా ఇస్తారు అనేది మీరు అర్థం చేసుకోవాలి. సో రేడియేషన్ థెరపీ ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే మనం ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ చూసాం. ఇండియాది మనకి వెరీ హ్యాపెనింగ్ అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ అబౌట్ ఇట్. దాంట్లో ఒక యూనిక్ ప్రాపర్టీ మనకి అన్ని వాటికంటే చాలా ప్రౌడ్‌గా అనిపించేది ఏంటి అంటే డ్యామేజ్ అనేది మనం హోల్ కంట్రీకి చేయట్లేదు. స్ట్రాటజిక్‌గా ప్లాన్ చేసి ఎక్కడ బ్యాడ్ సెల్స్ ఉన్నాయి అంటే సెల్స్ అనేది అక్కడ టెర్రరిస్ట్ సెల్స్, ఎక్కడ బ్యాడ్ సెల్స్ ఉన్నాయి ఒక 9 ఐడెంటిఫై చేశారు. అటాక్ వాటిపైనే చేశారు. సిమిలర్‌గా రేడియేషన్ ఆంకాలజీలో ఏం జరిగిద్దంటే ఎక్కడైతే క్యాన్సర్ సెల్స్, ఆ బ్యాడ్ సెల్స్ ఎక్కడున్నాయో వాటిని చూసుకొని ఈ రేడియేషన్ బీమ్స్ అనేవి కూడా మనం ఇండియన్స్, మన మిలిటరీ ఎలా అటాక్ చేస్తుందో అలాగా స్పెసిఫిక్‌గా దాన్నే టార్గెట్ చేసి అటాక్ చేస్తాము. సరౌండింగ్ నార్మల్ సెల్స్ అంటే మనం ఎలా అయితే వేరే నార్మల్ సివిలియన్స్‌కి డ్యామేజ్ జరగకుండా చూసుకుంటామో అట్లానే సరౌండింగ్ నార్మల్ సెల్స్‌కి డ్యామేజ్ జరగకుండా రేడియేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది రేడియేషన్ థెరపీ యొక్క స్పెషాలిటీ. ఇది మీరు అర్థం చేసుకోవాలి. దాంట్లో డ్యామేజ్ అనేది తగ్గిద్ది. ఇప్పుడున్న మోడర్న్ టెక్నాలజీలో చాలా మోడర్న్ టెక్నాలజీస్ వచ్చాయి వేర్ రేడియోథెరపీ చాలా లిమిటెడ్‌గా సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఎక్కువ ఆర్గన్స్, నార్మల్ ఆర్గన్స్ ఎఫెక్ట్ అవ్వకుండా చేయడానికి చాలా అడ్వాన్సెస్ అనేవి వచ్చాయి. అండ్ వన్ మోర్ కామన్‌గా అందరికీ మిత్ ఏంటి అంటే నొప్పొస్తది. రేడియేషన్ అనేది మీకు ఎక్స్‌రే తీసుకుంటే నొప్పొచ్చిందా ఎప్పుడన్నా? సిమిలర్‌గా నొప్పి అనేది రాదు.
బాగా బర్న్ అయిపోయి ఫైర్‌లా ఉంటుంది అని అనుకుంటారు. అది కూడా నిజం కాదు. మహా అయితే మీరిప్పుడు చాలా ఎండగా ఉంటే బాగా వెళ్తే చర్మం ఎట్లా మండినట్టు అనిపిస్తుందో అలా ఉంటుంది సింపుల్‌గా. ఆర్ కొన్ని కొన్ని రోజులు కొన్ని కొన్ని సార్లు చాలా లాంగ్ డ్యూరేషన్ తీసుకున్నాక కొంచెం చర్మం పీల్ ఆఫ్ అవ్వడం అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కానీ అవన్నీ టెంపరరీ. కొత్త చర్మం రావడంతో మీకు ఆ సైడ్ ఎఫెక్ట్స్ కూడా మంట అనేది తగ్గిద్ది. కానీ అది వెంటనే రేడియేషన్ స్టార్ట్ చేసిన వెంటనే కాదు. ట్రీట్మెంట్ అంతా అయిపోయే టైంకి మీకు అలాంటి చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ స్టార్ట్ అవుతాయి. ఇంకా నీరసం అలాంటివి అయితే చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కానీ మీరు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు మనం ఎలా అయితే ఏదన్నా అటాక్ చేస్తున్నాము, ఏదైనా ఆపరేషన్ సింధూర్ ఇలా ఏమైనా చేసేటప్పుడు మొత్తం ఓవరాల్ బెనిఫిట్ చూసుకుంటాం. మన కంట్రీకి ఒక బెనిఫిట్ అవుతుంది. సిమిలర్‌గా మనం క్యాన్సర్ కణాలను అటాక్ చేసేటప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు మనకు కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. కానీ మెయిన్ టార్గెట్ మన మెయిన్ విషయం ఏంటి? క్యాన్సర్ కణాలని చంపాలి, ఎక్కువ లైఫ్ స్పాన్ పెంచుతాము. క్యూర్ అనేది పాసిబుల్ ఉంటుంది. ఇలాంటి వాటికి చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్‌కి భయపడి మెయిన్ ట్రీట్మెంట్ చేయకుండా ఉండడం అనేది చాలా తప్పు. సో, రేడియేషన్ అన్న వెంటనే మీరు కరెంటో ఏదేదో మాటలు అనుకొని భయపడడం కంటే, రేడియేషన్ అయిపోతుంది, ఏదో హార్మ్ జరుగుతుందని భయపడడం కంటే, దానివల్ల వచ్చే అడ్వాంటేజెస్ దానికంత భయంకరమైన ప్రొసీజర్ కాదని అర్థం చేసుకోవాలి. అండ్ చాలామంది ఇంకొక క్వెషన్ కూడా అడుగుతారు రేడియేషన్‌తో. ఇప్పుడే ఒక పేషెంట్ అడిగారు. సో, వాళ్ళ ఇంట్లో వాళ్ళ సన్ వాళ్ళ కోడలికి డెలివరీ ఉంది. సో, ఈవిడకి ఇప్పుడే అదే టైంలో ఇంకో 2 రోజుల్లో ఆ డెలివరీ అవుతుంది. ఈవిడకి ఇప్పుడే రేడియేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఈవిడకి ఆపలేము. ఇంకొక నెల వరకు ఆపే పరిస్థితుల్లో అయితే లేరు. సో, డెలివరీ అయింది. మరి నేను డెలివరీ అయిన తర్వాత అదే ఇంట్లో ఉండొచ్చా? నా దగ్గర నుంచి రేడియేషన్ పిల్లలకెళ్తదా? నా ఫ్యామిలీకెళ్తదా? అని కూడా వరీ అవుతూ ఉంటారు. ఫాదర్ కింద ఆయన కూడా వరీ ఉంది. మా మదర్ నుంచి మరి మా పిల్లలకెళ్తదా? స్ప్రెడ్ అవుతదా అని. సో, రేడియేషన్ అనేది మీకిస్తే మీరు రేడియో యాక్టివ్ మెటీరియల్‌లాగా అయిపోయి మీరేం వేరే వాళ్ళకి స్ప్రెడ్ చేయరు. మీరేం బాంబులా తయారవ్వరు. అది పని చేయాల్సినంత పని చేస్తది. దాన్ని వేరే వాళ్ళకి మీ దగ్గర నుంచి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉండదు. సో, రేడియేషన్ తీసుకుంటూ కూడా అంటే రేడియేషన్ తీసుకోవడానికి జనరల్‌గా కొన్ని 10 డేస్, 30 డేస్ ఒక్కొక్క రెజిమెన్ ఉంటుంది. అది తీసుకుంటూ కూడా మీరు నార్మల్ ఫ్యామిలీ లైఫ్ మీ ఇంట్లోనే ఉండొచ్చు. మీ వాళ్ళతో కలిసి ఉండొచ్చు. పిల్లల్ని ఎత్తుకోవచ్చు. సేమ్ కంచాల్లో తినొచ్చు. అదేమీ అంటువ్యాధి కాదు. మీ నుంచి వేరే వాళ్ళకి హార్మ్ కూడా జరగదు. ఓన్లీ హార్మ్ జరుగుతుంది ఏంటంటే మీ క్యాన్సర్ కణాలకి మాత్రమే. రేడియేషన్ గురించి మీకు ఎవరైనా అడ్వైస్ చేసినా దాన్ని తీసుకోకుండా ఆలోచిస్తున్నా కంపల్సరీ తీసుకోండి. ఆర్ మీకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. దాని గురించి ఫర్దర్‌గా డిస్కస్ చేద్దాం. థాంక్ యూ.